సో మనం ప్రీవియస్గా మ్యాట్రిసెస్ VHQs అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్కి వచ్చేసాం. ఇందులో నుంచి కూడా మనకి 4 మార్క్స్ వస్తాయి. మ్యాట్రిసెస్ నుంచి కూడా 4 మార్క్స్ వస్తాయి. టోటల్ 8 మార్క్స్ ఈజీ గెయిన్ చేయొచ్చు మీరు. సో ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో ఫస్ట్ క్వశ్చన్, యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి? యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి అని అంటే యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు A/(A). ఇది యూనిట్ వెక్టర్ ఫార్ములా. సో ఇప్పుడు ఏ అనేది ఆల్రెడీ ఇచ్చేసాడు. మాడ్యులస్ ఏ అనేది ఎలా కనుక్కుంటావు అని అంటే ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నాం. మాడ్యులస్ ఏ అంటే రూట్ ఓవర్ వీటి యొక్క వాల్యూస్ని స్క్వేర్ చేయడం, అంటే 2² + 3² + 1². 2² + 3² + 1², దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 4 + 9 + 1, దట్ ఈస్ ఈక్వల్ టు 9, 10, రూట్ ఓవర్ 14. సో therefore యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాడు కాబట్టి 2y + 3j + k / √14 అయిపోయింది. అంతే సింపుల్. యూనిట్ వెక్టర్ అంటే అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 113.2లో ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద వెక్టర్ ఇన్ డైరెక్షన్. సేమ్ ఏమి ఇచ్చాడు i - 2j ఇచ్చాడు. అండ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్, దట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? సిమిలర్ యూనిట్ వెక్టర్ కనుక్కుంటావు. యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి? A/(A), దట్ ఈజ్ ఈక్వల్ టు i - 2j /(A) అంటే ఏంటి? రూట్ ఓవర్ 1² + 2², అంటే రూట్ ఓవర్ 1² + 2², దట్ ఈజ్ ఈక్వల్ టు i - 2j /√5. దీన్ని చూసుకొని చేసేసాను. ఇప్పుడు వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. సో యూనిట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి? వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటి అని అంటే ఇప్పుడు ఏం చేస్తాం? 7 ఇచ్చాడు కాబట్టి 7తో దీన్ని మల్టిప్లై చేస్తాం అంతే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 7 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ దాంతో మల్టిప్లై చేస్తాం i - 2j /√5 అంతే. వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అంటే అంతే. మ్యాగ్నిట్యూడ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే అంతే. రైట్. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.